హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టుడే మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి వండియూర్ మరియమ్మన్ తెప్పకుళం ట్యాంక్. సో నేను రీసెంట్గా ఇక్కడికి వెళ్ళాను. మదురై నుంచి మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదైతే మొత్తం చుట్టూ వాటర్తో కవర్ చేయిపోయి మిడిల్లో ఉండే ఒక టెంపుల్ అనమాట. మధ్యలో టెంపుల్ ఉంటుంది, చుట్టూ వాటర్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. వ్యూ అయితే ఏంటి, మళ్ళీ మొత్తం లైక్ 4 సైడ్స్ కూడా వాటర్ ఉంటాయి, మధ్యలో టెంపుల్. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. డైలీ ఈవినింగ్ ఇక్కడికి చాలామంది వస్తుంటారు ఇక్కడ స్పెండ్ చేయడానికి. అసలు ఎంత రష్ ఉంటుందంటే ప్రతిరోజు ఇలానే రష్ ఉంటుంది, ఒక్కరోజు అని కాదు. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అనమాట. లైక్ 4 సైడ్స్ కూడా స్ట్రీట్ ఫుడ్ షాప్స్ ఎక్సెట్రా చాలా ఉంటాయి అన్నమాట. చూడండి మీరే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఈ టెంపుల్, ఈ వ్యూ అయితే. సో ఈ టెంపుల్ని వచ్చేసి 1645లో కట్టించారంట. మొత్తం ఇది 16 ఎకర్స్లో కట్టించారు. చూడండి, నేను రీసెంట్గా ఇక్కడ ఫ్రెండ్స్తో మేమందరం కలిసి వెళ్ళాము ఇక్కడికి. ట్రిప్ నాట్ ఎ ట్రిప్, ఇట్స్ జస్ట్ లైక్ ఈవినింగ్ అనమాట. అంటే ప్రతి ఈవినింగ్ ఎప్పుడైనా మైండ్ రీఫ్రెష్ చేసుకోవడానికంటూ మేము వస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ పానీపూరి తినడానికి వస్తుంటాం అనమాట మేము. సో చూసారు కదా, ఇదంతా స్ట్రీట్ ఫుడ్డే ఉంది. అండ్ గర్ల్స్కి షాపింగ్ చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ. ఇయర్ రింగ్స్ మేమైతే ప్రతి ఒక్కరం ఇక్కడే ఇయర్ రింగ్స్ తీసుకుంటాం. ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ అయితే చిన్న చిన్న జ్యువెలరీస్ అన్నీ కూడా ఇక్కడే తీసుకుంటాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత స్ట్రీట్ ఫుడ్ ఉందంటే అసలు వస్తే మాత్రం అన్నీ ట్రై చేయాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి స్ట్రీట్ షాపింగ్ మొత్తం ఇయర్ రింగ్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి. చైన్స్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ కిడ్స్ కోసం అయితే ఇక్కడ ప్లే ఏరియాస్ కూడా ఉంటాయి, చిన్న చిన్న ప్లే ఏరియాస్. కిడ్స్కి లైక్ స్మాల్ ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటాయి, ఒక్కటని కాదు, చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ మోమోస్ అని, పొటాటో స్ప్రింగ్ రోల్స్ ఇవన్నీ ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి స్నాక్స్. మేమైతే వస్తే ప్రతి ఒక్కటి ట్రై చేస్తూనే ఉంటాం, ఏది వదిలిపెట్టామన్నమాట. చూస్తున్నారు కదా ఎంతమంది వస్తారంటే డైలీ వస్తూనే ఉంటారు. అస్సలు ఇక్కడ ఖాళీ లైక్ ఈవినింగ్ టైం నుంచి నైట్ ఎప్పటికో ఖాళీ అవుతుంది. ఎంతమంది వస్తారంటే అంతమంది వస్తారు. సో ఈ పానీపూరి స్పాట్ చూసారు కదా, ఇది నా ఫేవరెట్ అనమాట. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే తింటా. నాకు ఇక్కడికంటే ఇంకెక్కడ బాగా అనిపించదు. అండ్ ఇక్కడ ఎక్కువ రష్గా కూడా ఉంటుంది డైలీ. అండ్ మేము ఇప్పుడే వచ్చినాం కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు జనము. సో చూసారు కదా, ఇక్కడికి వస్తే నేను పానీపూరి అయితే వదిలిపెట్టాను. చాలా అంటే చాలా బాగుంటాయి. లైక్ మన హైదరాబాద్ పానీపూరి అంత ఉండదు అనుకోవచ్చు, బట్ ఓకే, మదురైలో బెటర్, మదురై మొత్తంలో కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పొటాటో స్ప్రింగ్ రోల్స్ నేను ఎప్పుడు ఇక్కడే ట్రై చేస్తూ ఉంటా. చాలా బాగుంటాయి అన్నమాట. 40 రూపీస్ తీసుకుంటారు ఆంటీ. ఎంతమంది ఉంటారంటే ఇక్కడ ఎన్ని షాప్స్ ఉంటాయంటే చాలా అంటే చాలా షాప్స్, ఒక్కటని కాదు. అండ్ ఈ తెప్పకుళం నుంచి లైక్ ఈ చెరువులోకి వచ్చే వాటర్ కూడా మనకి వైగై రివర్ అని ఉంటుంది ఇక్కడ. వైగై రివర్ నుంచి వస్తాయి. అండ్ ఇక్కడ ఫ్లోట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది అనమాట. లైక్ మిడ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ ఆ టైంలో జరుగుతుంది. అంటే తమిళ్ క్యాలెండర్లో లాస్ట్ మంత్లో జరుగుతుంది అనమాట. అది కూడా 10 days జరుగుతుంది. చాలా అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇది. సో ఈ టెంపుల్ అనేది 12 yearsకి ఒకసారి ఓపెన్ చేస్తారంట, నాకు తెలీదు. సో ఈ రోజైతే మేము ఇంతవరకే వచ్చినాం గాయస్, మొత్తం చూడలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.